హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుపు వ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీ మేకప్ ఎలా చేసుకోవాలో క్లియర్గా నేర్చుకున్నాం. అది ఎలాంటి వాళ్ళకైనా ఏ అకేషన్కైనా సెట్ అవుద్ది. సో ఈజీగా మంచి టిప్స్తో ఈ వీడియో అయితే చెప్తాను. ఇది ఫాలో అయితే ఈజీగా సింపుల్గా మేకప్ లుక్ని చేసుకోవచ్చు. ఫస్ట్ మాయిశ్చరైజర్ తీసుకుందాము. దీనికోసం నేను నా డవ్ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నా. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏ స్కిన్ టైప్ అయినా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ తీసుకొని డాట్స్గా అప్లై చేసుకొని నేను మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నా అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మంచి హైడ్రేషన్ ఉంటుంది అండ్ మేకప్ బేస్ కూడా చాలా బాగుంటుంది. మాయిశ్చరైజర్ని అసలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రైమర్. నేను ఈ వీడియోలో ఎవరికైనా యూజ్ అవుద్దని అప్లై చేసుకుంటున్నాను. సింపుల్ మేకప్ అయితే ప్రైమర్ అసలు అవసరం లేదు. రెగ్యులర్గా మేకప్ చేసుకునే వాళ్ళైతే ప్రైమర్ అలవాటు చేసుకోండి. అండ్ అలాగే మీ ఫేస్ మీద లార్జ్ పోర్ట్స్ ఉంటే సో దట్ మనకి స్మూత్ ఫినిష్ అయితే వస్తుంది బేస్కి. మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు లైట్గా మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది అండ్ మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఫౌండేషన్. నేను ఫౌండేషన్ని డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నా, ఎందుకంటే అది లిక్విడ్ టైప్ ఉంటుంది కాబట్టి. మీ స్కిన్ టైప్ని బట్టి ఫౌండేషన్ షేడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మేకప్ లుక్ మనకి మంచిగా రావాలంటే మెయిన్ బేస్ వచ్చేసి మనకి ఫౌండేషన్ అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఫౌండేషన్ నీట్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్తో ఫౌండేషన్ని నీట్గా స్మర్చ్ చేసుకుంటున్నాను. స్మర్చ్ చేసుకుంటున్నప్పుడు బ్యూటీ బ్లెండర్ని డ్యాబింగ్ మోషన్లో చేసుకోవాలి. డ్రాగ్ అయితే అస్సలు చేయకూడదు. డ్యాబింగ్ చేసుకుంటూ మనం స్మర్చ్ చేస్తే న్యాచురల్ లుక్ వస్తుంది. బ్యూటీ బ్లెండర్తో నా ఫేస్ మొత్తం బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను. బ్లెండ్ చేసేటప్పుడు మనం ఎంత నీట్గా చేస్తే బేస్ మనకి అంత క్లీన్గా ఉంటుంది. సో టైం తీసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఐ ఏరియాలో చాలా మందికి డార్క్ ఉంటుంది అండ్ అలాగే డార్క్ సర్కిల్స్ లాగుంటాయి కొంతమందికి. బ్యూటీ బ్లెండర్తో స్టార్టింగ్ పాయింట్తో ఐస్ దగ్గర కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఐ ఏరియా అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో టైం తీసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఐ దగ్గర డార్క్గా ఉండి ఫేస్ మొత్తం ఒకలాగుంటే చూడడానికి న్యాచురల్గా ఉండదు. ఐ ఏరియాలో కూడా నీట్గా బ్లెండ్ చేయండి. అండ్ హెయిర్ లైన్లో చాలామంది సరిగా అప్లై చేసుకోరు. మనకి తర్వాత హెయిర్ వేసుకున్నప్పుడు డిఫరెన్స్ అనేది హెయిర్ లైన్లో కనిపిస్తుంది. సో అక్కడ హెయిర్ని పైకెత్తి హెయిర్ లైన్లో నీట్గా ఫౌండేషన్ స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల చూడ్డానికి న్యాచురల్ లుక్ వస్తుంది. అండ్ నెక్ని అస్సలు మర్చిపోవద్దు. ఫేస్ అండ్ నెక్ ఎప్పుడు ఒకే కలర్ ఉండాలి. సేమ్ అలాగే నెక్ని కూడా నీట్గా బ్లెండ్ చేసుకోండి డ్యాబింగ్ మోషన్లోనే. తర్వాత ఐ అండ్ ఫేస్ని కూడా ఒకసారి సెట్ చేసుకుందాం. ఫైనల్గా మనకి బేస్ అనేది క్లీన్గా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చూపిస్తున్నది కన్సీలర్ అనమాట. ఈ కన్సీలర్ నేను ఇప్పుడు యూజ్ చేసుకోవట్లేదు. ఎవరికైతే డార్క్ సర్కిల్స్ అండ్ స్కిన్ ఇన్పర్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట. ఏ స్పాట్స్ అలా ఉన్న వాళ్ళు. నేను యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ స్టెప్ వచ్చి కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటున్నాం. కాంపాక్ట్ పౌడర్లో స్పాంజ్ అనేది ఇందులోనే వస్తుంది కదా, నేను అదే యూజ్ చేసి స్పాంజ్తో పౌడర్ తీసుకొని ఈజీగా అప్లై చేసుకుంటున్నాను. ఫౌండేషన్ అప్లై చేశాక పౌడర్ రాసుకుంటే క్రీజింగ్ అనేది రాదు. మనకి చూడటానికి కూడా బాగుంటుంది. ఇలా కాంపాక్ట్ పౌడర్తో నేను ఫౌండేషన్ని మొత్తం ఇలా సెట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ పౌడర్ లూజ్ పౌడర్ ఉన్నా కూడా అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసుకోవడం వల్ల లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ కాంపాక్ట్ పౌడర్ అనేది మనకి లైట్గా కవరేజ్ కూడా ఇస్తుంది. నెక్ ఏరియాలో కూడా మన ఫేస్కి ఎలా అయితే అప్లై చేసుకుంటున్నామో అలాగ ఈజీగా నీట్గా మనం అప్లై చేసుకోవాలన్నమాట. చూడ్డానికి ఫేస్ అండ్ నెక్ బాగుంటుంది కాబట్టి మనం నీట్గా ఎలా అయితే ఫౌండేషన్ అప్లై చేసుకున్నామో నెక్ అండ్ ఫేస్కి కూడా సేమ్ అప్లై చేసుకోవాలన్నమాట. మీరు ఈ కాంపాక్ట్ పౌడర్ని కూడా మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు మంచి షేడ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏది పడితే అది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు మంచి లుక్ అనేది రాదు. మీ స్కిన్ టోన్కి కరెక్ట్గా సెట్ అయ్యేదే తీసుకోండి, మంచిది చూస్ చేసుకోండి. నేను ఫౌండేషన్ని ఎలా అయితే అప్లై చేసుకున్నానో కాంపాక్ట్ పౌడర్ని కూడా సేమ్ అలానే అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మనం మర్చిపోయినా అప్లై చేసుకోకపోయినా మనకి హెయిర్ లైన్లో కూడా హెయిర్ కొంచెం పైకి అనేసి మనం నీట్గా పౌడర్ని అండ్ అలాగే ఫౌండేషన్ని కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి, అసలు మర్చిపోకండి. లేదంటే డిఫరెన్స్ మనకి అందులోనే కనిపిస్తుంది అనమాట. నెక్ అండ్ ఐ ఏరియా అండ్ హెయిర్ లైన్లో
మనం నీట్‌గా అప్లై చేసుకోవాలి. అదే మనకి మెయిన్ కనిపిస్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఐలైనర్ తీసుకున్నాను. మనం సింపుల్ లుక్ అంటున్నాం కాబట్టి ఐలైనర్‌ని నేను చాలా థిన్‌గా అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఐలైనర్ ఇష్టం లేకపోయినా ఆర్ ఎల్స్ మీకు వేసుకోవడం రాకపోయినా కూడా మీరు స్కిప్ చేసేయండి ఈ స్టెప్‌ని. నో ప్రాబ్లమ్. నేను ఇక్కడ 2 ఐస్‌కి ఐలైనర్ నీట్‌గా థిన్‌గా అప్లై చేసుకుంటున్నా అనమాట. మీరు సింపుల్ అకేషన్స్‌కి అండ్ అలాగే ఆఫీస్‌కి ఇలా థిన్‌గా అప్లై చేసుకుంటే మీది న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. నేను అలాగే ఇక్కడ లాస్ట్‌లో ఒక చిన్న వింగ్ పెట్టుకుంటున్నా అనమాట. ఇక్కడ కొంచెం సైడ్‌కి వింగ్ వస్తే చాలా బావుంటుంది చూసేకి. నేను ఇక్కడ 2 ఐస్‌కి ఐలైనర్‌ని నీట్‌గా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చి మస్కారా. ఈ మస్కారా చాలా పిగ్మెంటెడ్‌గా చాలా బావుంటుంది. ఈ మస్కారా అనేది మన అందరికీ తెలుసు కదా! ఐస్‌ని ఓపెన్ చేస్తుంది. మస్కారా అప్లై చేసుకోవడం వల్ల చూడటానికి చాలా బావుంటుంది. ఇక్కడ మనం సింపుల్ మేకప్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి లైట్ హ్యాండెడ్ అప్లై చేసుకుంటున్నా అనమాట మస్కారా. నెక్స్ట్ స్టెప్ కాజల్ తీసుకున్నాను. ఇది కూడా చాలా డార్క్‌గా చాలా బాగుంది. అమ్మాయిలకి తెలుసు కదా! కాజల్ అప్లై చేస్తే చూడ్డానికి ఎంత బాగుంటాయో. సో, ఇది మాత్రం స్కిప్ చేయకండి. సింపుల్ మేకప్ లుక్ కాబట్టి వాటర్ లైన్‌లో కాజల్ అప్లై చేసుకున్నాను. ఎవరికైతే ఐబ్రోస్ లైట్‌గా ఉంటాయో వాళ్ళు ఐబ్రో పెన్సిల్‌తో కొంచెం అలా లైన్ చేసుకోండి. చాలా బావుంటాయి. నేను ఇక్కడ ఊరికే అలా లైట్‌గా అన్నాను. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న ప్రోడక్ట్‌లో నాకు ఐబ్రో పెన్సిల్ అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ వెనకాల వచ్చేసి నాకు ఐబ్రో బ్రష్ కూడా వచ్చిందనమాట. ఐబ్రో బ్రష్‌తో మనం ఇలా నీట్‌గా అలా షేప్‌ని బ్రష్ చేసుకోవచ్చు. సో దట్ మనకి హెయిర్ అనేది క్లీన్‌గా అండ్ క్లియర్‌గా కనిపిస్తుందనమాట. ఐబ్రో షేప్ అనేది. నేను ఇక్కడ నీట్‌గా బ్రష్‌తో అనుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఇంకా లిప్‌స్టిక్ ఏసుకోవాలనమాట. లిప్‌స్టిక్ ఏసుకునే ముందు ఫస్ట్ మనము లిప్‌కి లైనర్ ఏసుకోవాలి. అలా లైన్ చేసుకున్నప్పుడు మనకి బయటికి రాకుండా లిప్‌స్టిక్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా నీట్‌గా ఇన్‌లైన్‌లోనే ఉంటదనమాట. సో, నేను ఫస్ట్ లైన్ చేసేసుకొని నీట్‌గా ఇప్పుడు లిప్‌స్టిక్ అప్లై చేస్తున్నా అనమాట. థిక్ లిప్‌స్టిక్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నా డ్రెస్‌కి అదే థిక్ లిప్‌స్టిక్ రెడ్ కలర్ మ్యాచ్ అవుద్ది కాబట్టి, సో, నేను రెడ్ కలర్ థిక్ లిప్‌స్టిక్ అప్లై చేసుకుంటున్నా అనమాట. ఆ ఇన్‌లైన్‌లోనే మనం నీట్‌గా అప్లై చేసుకోవచ్చు. మనం ఫస్ట్ లైనర్‌తో బార్డర్స్ నీట్‌గా ఏసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇలా లిప్‌స్టిక్ అనేది బయటికి రాకుండా నీట్‌గా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ నేను లైట్‌గా బ్లష్ అప్లై చేస్తున్నాను. బ్లష్ ఏంటంటే అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అంతా ఒకే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్‌ని యాడ్ చేస్తుంది ఫేస్‌కి. బ్లష్ అప్లై అయితే చేసుకున్నాను. సో, ఫైనల్‌గా లుక్ ఇది చాలా బ్యూటిఫుల్‌గా చాలా బావుంటుంది. ఇలా నేను లుక్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో దట్ నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే కంప్లీట్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.